హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎమ్మి మునక్కాయల ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. కొన్ని మునక్కాయలను తీసుకొని అలా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మునక్కాయలని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు మనము దాంట్లోకి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొన్ని పల్లీలను తీసుకొని అలా దూరగా వేయించుకోవాలి. అలాగే అదే బౌల్లో కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదు, అలాగే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు, అలా ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, కొంచెం ఉప్పు, జీలకర్ర. చూడండి ఫ్రెండ్స్, మరి మెత్తగా కాకోకుండా అలా కొంచెం పలుగా గ్రైండ్ చేసుకోవాలి. మునక్కాయలు అనేది బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. దాంతో కొన్ని ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొన్ని తర్వాత గింజలు, కొంచెం జీలకర్ర వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఉంటుంది. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్న మునక్కాయలు కూడా వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవడం వల్ల ఆ బౌల్కి అనేది ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాం 10 minutes. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఓపెన్ చేసి తీసుకున్నాం. కొంచెం లైట్గా వేగాయి. వేగాయో లేవని అలా స్పోక్స్ ఉంటే గుచ్చి చూడడం వల్ల మనకు తెలుస్తుంది. అవి వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకొని అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకన్నీ మనం గ్రైండ్ చేసిన పొడి అనేది బాగా పట్టాలి ఫ్రెండ్స్. అలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ మునక్కాయల ఫ్రై రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Okay, bye friends.